మొన్న బెంగళూరులో ద హిందూ ఎడిటర్ ఎన్ రామ్ తోటి మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద బాంబేల్చిరు. నేను చాలా మందితో గత 3-4 రోజుల నుంచి మాట్లాడుతుంటే అందరి లోపల ఏంటంటే బాంబే ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి 27,000 బడులను 4,000 బడులకు కుదిస్తున్నాం, అక్కడికి ఆపుతున్నాం. 4,000 బడుల కాడ 4,000 బడులు అంటే మిగతా బడులన్నీ మిగతా 23,000 బడులను బంద్ చేస్తారట. ప్రభుత్వ పాఠశాలలు మొత్తం బంద్ చేస్తా అనేది పల్లెల దాకా కింది దాకా క్షేత్రస్థాయిలో ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి గ్రామాలలో ఇప్పుడు అంతా బడులు స్టార్ట్ అవుతాయి కదా. ఆ బడులు స్టార్ట్ అయ్యే టైంలో సర్పంచ్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, టీచర్ల సంఘాలు కావచ్చు, అందరు పోయి జనానికి ఒక నమ్మకం కలిగించే రీతిలో వాళ్ళకి చెప్పి ప్రభుత్వ పాఠశాలలకే అడ్మిషన్స్ కావాలి, ప్రభుత్వ పాఠశాలలు మేము మంచిగా నడుపుతాము, నాణ్యమైన విద్య ఇస్తామని చెప్పి పాపం అందరు పొద్దున్న లేస్తే లాస్ట్ 1 month అయినట్టున్నది తిరగబట్టి. వాళ్ళు హాలిడే సెలవులు లేవు, ఏం లేవు. మా వెంకరెడ్డి సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా, ఎంబీ ఫౌండేషన్. సో ఇవన్నీ పల్లెలుగా తిరుక్కుంటా వీళ్ళందరూ ఒక దిక్కు జనాలను గవర్నమెంట్ స్కూళ్ళల్లో తీసుకొచ్చి అడ్మిషన్లు చేపిస్తుంటే వాళ్ళ గుండెల మీద వెళ్ళి అనినట్టు పాపం ఈయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే బళ్ళని ప్రభుత్వ బళ్ళని బంద్ అయితే ఓన్లీ 4,000 బళ్ళు మాత్రమే ఉంటాయి. ఈవెన్ నేను మా శాంతా సిన్హా మేడం కు మాట్లాడితే కూడా తన కూడా అన్నది, ఐఎమ్ షాక్డ్, వాట్ ఈస్ దిస్ అని చెప్పండి, ఇంత ఘోరం ఏంది, ఇది ఎక్కడ కథ అని చెప్పని. అంటే ఎవరు అంటే ఆ కమిటీలో ఉన్న మెంబర్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే మొన్నదాకా విద్యా కమిషన్ వేసింది కదా ఈ ముఖ్యమంత్రి, ఆ కమిటీ మెంబర్లకు కూడా చాలా మందికి షాక్ అవుతున్నది. అసలు ఏంది, ఎవరిని అడిగినరు, ఏంటిది. నా పిఎల్వి విశ్వేశ్వరరావు సార్ ప్రొఫెసర్ తనతో కూడా మాట్లాడిన నేను తన కూడా వస్తా అన్నాడు. బహుశా ఎవరో వాళ్ళ ఇంట్లో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చిందని అంటున్నారు. కొద్దిగా లేట్ గా, కొంతమందికి లేట్ గా అందుతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నేను మా ప్రొఫెసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఉపాధ్యాయ సంఘాలు, యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్లతో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత కొంతమంది ఇప్పుడు విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక కలయికతోటి ఒక్కొక్క సెగ్మెంట్కి వెళ్ళి ఒక ముగ్గురు నలుగురు తోటి మాట్లాడిపించి సమాజానికి అసలు ఏం జరుగుతున్నదని తెలియపే ప్రయత్నంలో భాగంగానే ఇక మేము కూర్చొని మాట్లాడినప్పుడు ఈ టైటిల్ ఫిక్సప్ చేసినాం, ఇక చదువు కొనాల్సిందేనా అని. ఎందుకంటే ఇప్పుడు ఈ బడులు బంద్ అయితే మరి ఇప్పటికే ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ అయిపోయినాయి మొత్తం. ఈ ప్రైవేట్ లో జనాలకు మొత్తం జేబులు కాలవుతున్నాయి. ఈ ముఖ్యమంత్రి, నేను యాక్చువల్గా కొన్ని వీడియోస్ చూపించేది ఉండే, నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, 2-3 ముక్కలు అయితే చెప్తా. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే కేసీఆర్ దాదాపు 7,000 పైన బడులు, 39,789 బడులు ఉండేనట అంతకుముందు. ఇప్పుడు అది 27,000 కాడికి వచ్చింది. అంటే దాదాపు 12,000 బడులు ఇప్పటికే బంద్ అని 2 ప్రభుత్వాలల్లో 12 సంవత్సరాలలో 12,000 బడులు బంద్. ఇప్పుడు రెడీగా ఉన్నాయి 2,245 బడులు రెడీగా ఉన్నాయి ఇప్పుడు బంద్ చేసేందుకు. ఇప్పుడు ఆ బడులు ఎట్లా బంద్ చేయాలంటే ఇప్పుడు ఆయన మనకు భూలోక స్వర్గం చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి. మాటలు కోటలు దాటుతాయి, చేతులు గడప దాటాయి అన్నట్టు చెప్పుడు మాత్రం పెద్ద కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఇక మాటలప్ప మా ఇంటర్నెట్ నిజంగానే మా ఉంది 10వ తరగతి అయిపోయింది, ఆ డిస్టింక్షన్ లో పాస్ అయిండు, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది, యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడని కలలు అన్నట్టు చెప్తాడు ఈయన. ముచ్చట చెప్పమంటే కమిషన్ ఎందుకు వేసేది తెలియదు, దాని పైసలు ఎన్ని ఖర్చు అనేది తెలియదు. అది పెట్టి ఆఖరికి ఏం చేసినా ఒక పంచాయతీకి దారి తీసిండు. పంతుల్లో గింతగనం శాలరీలు అవసరమా అనే కాడికి పోయింది. అది వాళ్ళతో చదువు చెప్పిన ఆయన అంటే చదువు చెప్పించే శాతం అయితే లేదు. మండలాలంటే 630 డిఓలు ఉండాల్సిన కాడ 14 మంది 98% వేకెన్సీస్ ఉన్నాయి. డిఓ డిస్ట్రిక్ట్ ఎంఈఓలు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. డిఓల పరిస్థితి అట్లనే ఉన్నది. క్షేత్రస్థాయిలో అసలు ఒక కమ్యూనికేషన్ నెట్వర్కే లేదు, పర్యవేక్షణ లేదు. ఇప్పుడు వీళ్ళట గవర్నమెంట్ స్కూళ్లకు అందరు పంపించాలని చెప్తున్నారు. కరెక్టే, మరి గవర్నమెంట్ స్కూళ్ళలో నేనైతే కొన్ని 100 స్కూళ్లు విజిట్ చేసినాం. నేను మా వెంకటరెడ్డి సాబ్ కూడా కలిసి తిరిగినాం, పాశమకులు మేము కూడా చాలా తిరిగినాం. ఈ బడులు తిరుగుతుంటే బడులు ఎంత ఘోరంగా అంటే ప్రైవేటు బడులకు మన బడులకు ఈయన రాగానే సున్నాలు వేపిస్తా అన్నాడు, బంద్ చేసిన బడులు కూడా తెరిపిస్తా అన్నాడు. తెరిపించుడు పక్కకు పడేసి ఈయన వచ్చినాక కూడా బడులు బంద్ చేసి ఇప్పటికీ కూడా
కనీసం ఉన్న తట్టెడు సున్నమో మక్యో పందికొక్కులు తిరిగితే కనీసం ఆ పొక్కులు పెట్టినట్టు దాన్ని కూడా కనీసం అల్కో విల్కో అటువంటిది కాదు, సున్నం కూడా వేయలేదు. బాత్రూములు కట్టిన పాపన అవ్వలేదు. వేల కొద్ది ఆ డేటాలు వాళ్ళే చెప్తున్నారు, వేల కొద్ది బడులల్లా కనీసం టాయిలెట్లు లేవు. దాదాపు 6,000 బడులలో టాయిలెట్లు లేవట. కనీసం ఆ టాయిలెట్ సాఫ్ చేసేలు కూడా నిన్న మొన్న చెప్పారు. మా అమ్మలకి అక్కజల్లకి ఇచ్చిన 400 ఆర్టీసీ బస్సులో ఉన్నాయట, మొన్న 550 ఉన్నాయట. ఇక అవి చూపించి మొత్తం ఈ పెద్ద ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే మొత్తం కోడిసేరులే చేసిన అంటుండు. కింద క్షేత్రస్థాయిలో పోతే కనీసం అంగన్వాడీలకు జీతాలు లేవు. విద్యను సర్వనాశనం పట్టించేటువంటి పనిలో ఉన్నాడు ముఖ్యమంత్రి. మళ్ళీ చెప్తున్నాడు, చాలా గొప్పలు చెప్తున్నాడు ఆయన. నిన్నటిదాకా పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ డేటా చూస్తే మా సార్ కూడా ఆర్టికల్ రాసింది దాని మీద. ఇంతకు ముందు 26 ఉన్నది, ఇప్పుడు 28కి అడిగిపోయింది. ప్రమోషన్ పెద్దగా పెరుగుతుంది, కిందికి రావాలా పైకి పోవాలా. ఇక ఫ్యూచర్ సిటీ అంటాడు, అన్ని ఏమేమో ఇక అన్ని ఆయన మాట్లాడుతుంది. కానీ యూనివర్సిటీలలో ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి ఇంతకుముందు మొన్న వచ్చింది ఆయన, మొన్న యూనివర్సిటీకి వచ్చిపోయి నా ఫోన్ ఇక్కడ ఫోన్ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇస్తున్నాను. ఇంతకుముందు ముఖ్యమంత్రి రాలేదు, నేను ఉస్మాన్ యూనివర్సిటీకి నేను ఇక్కడ దాకా వచ్చిపోతున్నా, ఆయననైతే రానియలేదు అని చెప్పి పేద మిలిటరీ పోలీసులను పెట్టుకొని కంప్లీట్ గా ఆడ పెట్టి పోలీసు మా విద్యార్థుల కన్నా ఒక 15-20 అంతలు పోలీసు వాళ్ళు ఉండే. వచ్చిపోయింది 1000 కోట్లు అన్నాడు. ఆ వచ్చినాడు అన్న నేను 1000 కోట్లు ఇచ్చుడు కాదు నాయన, 1000 వేకెన్సీలు ఉన్నాయి యూనివర్సిటీలా, ఇంకా వేకెన్సీలు ఫిలప్ చేయి. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి కూడినటువంటి యూనివర్సిటీలు పెడుతున్నాం మేము ఇక్కడ అని చెప్పని చెప్తాడు. ఆడ కూడా కనీసం ఒక్క రిక్రూట్మెంట్ లేదు. ఇది ఇక్కడ ఒక్క యూనివర్సిటీ కాదు, నువ్వు కాకతీయ తీసుకో, తెలంగాణ యూనివర్సిటీ తీసుకో, ఏ యూనివర్సిటీ అయినా తీసుకో, విద్యా వైద్యం రెండింటిని నేను చూసుకుంటా, 2 కన్ను లెక్క చూసుకుంటా అని మాట్లాడిన ఆయనే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ స్కూల్. మొన్న నేను వలిగొండకు పోతే ఓ డెల్టా స్కూల్ అనేది ఉన్నట, అది ముంగడ రైతులు 2 నెలల నుంచి ఐకేపీ సెంటర్లలో తూకం అయినవి ఉన్నాయి, తూకం కాని ఉన్నాయి. 2 నెలలకెళ్ళి ఆడ వర్షాలకు తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, వేరే జిల్లాల మంది చచ్చిపోతున్నారు. నేను దాదాపు ఒక 45 నిమిషాలు మా వాళ్ళు అందరం కలిసి మేము పోయినాం, వెంకటు, శ్రీనాథు, మా రామ్ అందరం కలిసి పోయినాం. ఆడ తిరుగుతుంటే ముంగడ బడిలా కూర్చున్నారు, ప్రైవేట్ స్కూల్లో ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాడు. కానీ ఆడదాకా రాలేదు. నేను వచ్చిపోయినా అంటుంటే పోయినా అనుకొని వచ్చిండు. అంటే ఈ ముఖ్యమంత్రి ఏమో హాస్పిటల్ ఇనాగ్రేషన్ లో పోతాడు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఈ యొక్క గవర్నమెంట్ కాదు, ఇంతకుముందున్న గవర్నమెంట్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మల్లారెడ్డి అసంటోళ్లకు పల్లారాజేశ్వరరెడ్డి అసంటోళ్లకు యూనివర్సిటీలు ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి మన యూనివర్సిటీలను మొత్తం బొందబెట్టేటువంటి ప్రణాళిక చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. తెలంగాణ సమాజానికి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఇది మొదలైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి బరాబర్ నువ్వు రేవంత్ రెడ్డి గారు, నువ్వు నీ ఆలోచనను వెనుకకు తీసుకోకపోతే, వెనుకకు తీసుకునేదాకా ఈ ఉద్యమం ఆగదు, ఈ పోరాటం ఆగదు. ఇక్కడనే కాదు, మేము జిల్లాలలో పోతున్నాం, జిల్లాలలో పెడతాం, నీ బండారం బయట పెడతాం, నీ రాజకీయ ఎత్తుగడలు. ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు కూడా ఇంటర్నేషనల్ స్కూళ్లు పెడుతురట. ఏ స్కూళ్లలో నీకు ఎన్నెన్ని వాటాలు ఉన్నాయి. బందో హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఇనాగ్రేషన్ కు పోయి చెప్తాడు, నా టర్మ్లోనే ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నది, నా టర్మ్ అయిపోయే లోపట మీరు 100 హాస్పిటల్ ఇక్కడ పెట్టాలి, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టాలి అంటుండు. అంటే ఏందన్నట్టు దాన్ని సిగ్నల్ ఏమిస్తున్నాడు? జనాలను అప్పులప్పాలు చేయాలి. ఈ ముఖ్యమంత్రి చెప్పిండు ఇంతకు ముందు, ఫీజులు కడతందుకు హాస్పిటళ్లకు పోతే ఎవరైనా పోతే పుస్తమట్టలు అమ్ముకోవాలి, ఇండ్లు అమ్ముకోవాలి, ప్రైవేట్ వాళ్ళంతా దోపిడీ చేస్తున్నారు. ఈయన వచ్చి కూర్చొని మళ్ళీ ఈయన గదే మాట అంతకుముందు మాట్లాడింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఒకటి. ఇవి సమాజానికి ఈవెన్ ఇప్పుడు ఎంత సంఘర్షణ ఉన్నదంటే, ఎవరు ఏ ఇళ్లలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఇంత దుర్మార్గంగా వసూలు చేస్తున్నట్టే వాళ్ళు, దాని మీద ఒక నియంత్రణ లేదు, ఎక్కడ నియంత్రణ లేదు. ఒక పబ్లిక్ స్కూల్లో వచ్చిండ్రు, ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు కూడా, నియంత్రణ లేదు. వీళ్ళందరూ ఏం లేదు, మనతో మాట్లాడేందుకు డైలాగులు మాత్రం విపరీతమైన డైలాగులు కొడుతున్నారు వాళ్ళు. కానీ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో పిల్లలున్న ప్రతి ఇళ్లల్లో నెలకు లేదన్నా ఒక 10,000 నుంచి 15,000 రూపాయలు వాళ్ళు ఫీజులు, డ్రెస్సులు వాళ్ళే ఇవ్వాలి, పుస్తకాలు వాళ్ళే ఇవ్వాలి, బెల్టుల కాడికెళ్ళి వాళ్ళే ఇవ్వాలి, బ్యాగుల కాడికెళ్ళి వాళ్ళే ఇవ్వాలి, ఆ ప్రైవేట్ దగ్గరనే కొనాలి. నిన్నగాక మొన్న వచ్చింది తమిళనాడు ఆయన, దాన్ని పెట్టిండు, ఫీజు పెట్టిండు, ఇది దాటితే బిడ్డ మంచిగా ఉండదు బాగుండదు అని చెప్పి అంటున్నాడు. ఈయన మాట్లాడేటప్పుడు వచ్చాడు మాటలు మాట్లాడతాడు. మొన్న చూసినాం కదా,
ఈ ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ కింద ఒక 3-4 కాలేజీలు కలిపితేనే 5,000 కోట్లు ఇవ్వాలన్నట. 5,000 కోట్లు పైసా 2 పైసలా? అవి కూడా సిటీలో ఉన్నటువంటి కాలేజీలే. వాళ్ళ బకాయిలు పెడితే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం పాఠశాలలు ఇవన్నీ ప్రైవేట్కే కదా పోయేది. వీళ్ళు దాంట్లో వాటాలు పెట్టుకొని మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఈ విషయాలు జనానికి చెప్పి ఇప్పుడు మనం స్కీమ్లని ఆ స్కీము ఈ స్కీము ఇదని అదని చెప్తూనే ఉన్నారు కదా. ఇవన్నీ మొదలు అసలు పక్కకు పెట్టి తెలంగాణలో విద్య, నాణ్యమైన విద్య, విలువలతో కూడినటువంటి విద్య. పంతులు ఉన్నారు ఇప్పుడు 1,20,000 మంది, డైరెక్ట్ వీళ్ళున్నారట ఒక 60,000 మంది కింది స్థాయిలో ఉన్నారు, పంతులు ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకెంత రిక్రూట్మెంట్ కావాలి. సౌలతులు నాకు మొన్న ఒక మొలుగు దగ్గర ఒక బడికారికి పోతే జూనియర్ కాలేజ్ లెక్చరర్ చెప్తుండే, అరే ఏంది మీ కాలేజీలు ఎట్లున్నాయంటే ఏం చెప్పాలన్నా మేము ఇంటర్వ్యూలు కాగానే మేము అందరం కలిసి గిది పోవాలంటే ఒకటే చెట్ల పంట పోవాల్సిందే అని చెప్పిండు. మొన్న రీసెంట్ గా చెప్తున్నాను ఇది. జూనియర్ కాలేజ్ స్థాయిలోకి వచ్చినటువంటి వాళ్ళు, జూనియర్ కాలేజీలో కూడా ఆడపిల్లలకు మేము మస్తు స్కూళ్ళలో పోయాం, లైన్లు బార్లు తీసి లైన్లు ఉన్నాయి, బాత్రూమ్లు కూడా పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు నార్మల్ జనం మన ఇంట్లోనే ఎవరింట్లో అయినా కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎట్లా పంపిస్తారు? కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఇప్పుడు ఈయన చూడు కొత్తగా చెప్తున్నాడు, సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇవన్నీ బడులు మెయింటైన్ చేస్తారట. ఈ బడులే సక్కగా లేవరా నాయన అంటే ఈయనట పెద్ద పెద్ద బంగ్లాలు కడతారట. 20 ఎకరాల భూమిలో 200 కోట్లు పెట్టి ఒక్కొక్క బడి కడతారట. ఇప్పటిదాకా ఒక్క బడి కూడా కట్టలే. నాకు కట్టిన అడెక్కడన్నా ఒక్క బడి కట్టలే. ఇప్పటిదాకా ఒక్క బడి కూడా కట్టలేదు. కానీ మాటలు మాత్రం మామూలుగా మాట్లాడతలేడు కానీ ఈ బడులు ఈ 200 కోట్లు అవి పెట్టే బదులు మేము కూడా అనుకున్నాం. మేము కూడా ఇంతకుముందు ఆ SDFకి ఇచ్చినప్పుడు మండలానికి ఒక 5-6 మంచిగా కాలబడి మంచి బడులు కడితే ఒక 50,000 కోట్ల రూపాయలు అయిపోతుంది అని చెప్పి నిన్న మొన్న మేము ఈ పవన్ కళ్యాణ్ పంచాయతీ అవుతుంటే కొంచెం భూములు తీస్తా ఉన్నాం. ఈ కొడుకులో ఎక్కడెక్కడ ఉన్నాయండి అనేది నిన్న చూస్తే తెలిసింది. కొన్ని భూములే గటెంకాల ఈ ఉన్నోళ్ళు ఉన్నాయి కదా, వెస్ట్ సిటీ సైడ్ చూస్తే కొంతనే అది చటాకొంత కూడా కాదు. అవి చూస్తే 1,00,000 కోట్ల రూపాయల భూములు వీళ్ళు హంఫర్ట్ చేసిరు పోయిన ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు 1,00,000 కోట్లు, 1 కాదు 2 కాదు. ఈ 1,00,000 కోట్లు పెడితే తెలంగాణలో మొత్తము కేజీ నుంచి PhD వరకు ఉచితంగా విద్య ఇవ్వచ్చు, నాణ్యమైన విద్య ఇవ్వచ్చు. తర్వాత 54 డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి ప్రతి దగ్గర జిల్లాకు ఒక అపోలో హాస్పిటల్ కట్టి వైద్యం కూడా ఉచితంగా ఇవ్వచ్చు. నీకు ఆ బిల్లు ఉండాలి లోపల. కానీ పైసలన్నీ ఎవరి దగ్గర పోతున్నాయంటే కొంతమంది ఉన్నోళ్ళ దగ్గర పోతున్నాయి. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, నువ్వు ఏ చిన్న ఆఫీసర్ ను కదిలింది చూస్తున్నారుగా పేపర్లలో చూస్తే ఏసీబీలు పట్టంగానే బంగారము, కాగితాలు, పైసలు, కట్టలు, బంగ్లాలు, విల్లాలు, ఫామ్ హౌస్లు. పేదోళ్ళు మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నాయి. పైన ఉన్నోళ్ళు మొత్తం ఒకటే. ఆ పొజిషన్ ఉన్నోనికి 1%, అధికార పార్టీలో ఉన్నోనికి 1%. నువ్వు మాట్లాడితే 1%, మాట్లాడకుండా ఉండాలంటే 1%. మా బోటులో అక్కడిక్కడ మాట్లాడుతుంటే ఇక మా మీద అమ్మ నా బూతులుగా ఒకటే బూతులుగా. ఎవరు వెళ్తలేరు, ఆడలేరు, లేరు, మొగలు లేరు. ఒక్క చెరువు బయటికి తీసినందుకు ఆ చెరువు దాదాపు 2,000 కోట్లు. 2,000 కోట్లు అంటే తక్కువ పైసలా? కోడి చెరువుది అదంతా లంగేసి ఉన్నారు నాయన. ఇంకా సానున్నాయన ఈ కథలన్నీ బయటికి తీస్తాం. వాళ్లకు మనోళ్ళు వత్తాసు పలుకుతున్నారు. ఇంకా ఇప్పటిదాకా మేము చెప్పినాం, ఇప్పటిదాకా వాళ్ళ యాక్షన్ తీసుకోలే. నిన్న కంప్లైంట్ కూడా రేజ్ చేసినాం. ఎంత గలీజ్ గా మెసేజ్ పెడుతున్నారంటే మా మిత్రులు వస్తేప్పుడు ఇంతకుముందు మా రమేష్ కి మేము మాట్లాడుకున్నా మనోళ్ళకి ఏందన్నా సోయొస్తలేదని. మనోళ్ళు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. లేచే టైంలో లేస్తారు, బరాబర్ తిరగబడే టైంలో తిరగబడతారు. కానీ వాళ్ళేమో మూకుమ్మడి దాడి జరుగుతున్నది. వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇంతకాలం తీసి బయట పెట్టినప్పుడు గట్ల ఒక 10 భూములు బయట పెడితే తెలంగాణలో మొత్తం విద్య ఒక్క 2-3 రాజకీయ నాయకుల ఇళ్ల మీద కనుక నిజంగా రేడ్ చేయగలిగితే తెలంగాణలో మొత్తం అందరికీ కేజీ నుంచి PG వరకు ఉచిత విద్య ఇవ్వచ్చు. ఆ సిచ్యువేషన్ అంత ధనము వీళ్ళ దగ్గర నేను ఉట్టిగా పరాస్కంగా మాటలు చెప్తలేను. ఎందుకని కొన్ని తీస్తాం మీకు. ఇప్పుడు మేము అది తీసింది నువ్వు ప్రాజెక్ట్ చేస్తే ఉట్టిగా కూర్చుంటే 2,000 కోట్లు ఎక్కడ పో గవర్నమెంట్ కు. ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కబ్జా చేసినటువంటి భూమి సంగతి చెప్తున్నా. అది బయట పడాల్సిన అయ్యే వరకు ఊకునే ముచ్చటే లేదు. మేము చెప్తున్నాం మా మీద కేసులు పెట్టారు, ఆ భూమి అయినా తీసుకోరు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఇది ఒకటి ఇదే కాదు, దాంతో ఇక మొత్తం తీస్తున్నాం. హైదరాబాద్ లో ఈ భూదందాలు మొత్తం చేసుకుంటా, రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా, చెర్లల్లా పెద్ద పెద్ద వెంచర్లు చేసి 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకుంటా ప్రజలకు మాత్రం
క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు పంతులకు బాత్రూములు లేవు, చాకి పీసులు లేవు. మా గదలని ఎప్పుడో 95లో రాసిండు, తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే. చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసు లేదో చాకి పీసు లేదో. దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో అని 96లో మొట్టమొదటి నవరంగ్ టాకీస్ కాడ పాడింది. ఇప్పటికీ గవే పాడుకోవాల్సి వస్తున్నది. ఆఖరికి ఎంత ఘోరం అంటే హైదరాబాద్ సిటీ సెంటర్ లో ఉన్నటువంటి బడులల్లా, హైదరాబాద్ ఒకటే కాదు క్షేత్రస్థాయిలో కాడ కూడా బడులు గాంజా అడ్డాలుగా తయారైనాయి. సాయంత్రం వాచ్మెన్లు లేరు, తీసేసిరు కదా. మందు సీసాలు పొద్దుగా లేవగానే పంతులకు జర నేను తప్పు చెప్తే మీరు కరెక్ట్ చేయండి, ఎందుకంటే మేము చూసినాయి కాబట్టి చెప్తున్నాం. పొద్దుగాల పంతులు పాఠాలు చెప్పేందుకు బడికి పోతే వాళ్ళకు దర్శనం ఇచ్చేది క్లాస్ రూమ్లలో ఏంటంటే బీరు సీసాలు, బిస్కీ సీసాలు. బగ్గ తాగితే వాళ్ళు అక్కడనే తాగి వాంతికి చేసుకుంటే వాంతికి ఉంటది, వానికి ఆ రాత్రి ఇది వస్తే ఇది. నేను చూసిన బడులలో చూసినా కాబట్టి చెప్తున్నా. ఆఖరికి పంతులు చిప్పుడు గట్ట పట్టుకొని సాఫ్ చేస్తున్నారు. ఈ పనులు చేయాలి పంతులు. మాట్లాడితే పంతులు దొంగలు. అరే 1-2% అక్కడిక్కడ ఉండొచ్చు. మీరైతే రాజకీయ నాయకులు 100% దరిద్రులే కదా. 1-2% ఉండొచ్చు దొంగలు, కానీ పాఠాలు చెప్పని దొంగలు ఉండొచ్చు. కానీ మొత్తం ఉపాధ్యాయులు మొత్తం దొంగలుగా చిత్రీకరించి వీళ్ళు పాఠాలు చెప్పారు, క్లాసులకు ఎందుకు వస్తలేరు. ఎవరైనా ఏ పరువు ఉన్నోళ్ళైనా కానీ మన ఇళ్ళ పిల్లలను బాత్రూమ్ లేకుండా బజాట్లను చెట్ల పంట బొమ్మని పంపుతామా? ఇవాళ కాలం ఉన్నది అట్లా. పరువుకు చచ్చిపోయి పిల్లలు నాడు పంపుతున్నారు, లేకపోతే ఇంట్లో కూర్చోబెడుతున్నారు. కనీసం గవి కూడా చేయలేకుండా. ఎందుకు భూములకి ఇవి చెప్తున్నా అంటే పైసలు మొత్తం వాళ్ళు తింటున్నారు, ప్రజలకు మాత్రం నా దగ్గర ఏం లేదు, ఏం పాడైంది. ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నారు, అన్ని కాలి బిందెలేనే. ఇగో గీ ముచ్చట మాట్లాడుకుంటా, మనల్ని పరాష్కాల మాటలతో మాట్లాడిపించుకుంటా, వాస్తవాలను కప్పిపుచ్చి మన బడులను పేదోళ్లకు ఇవాళ ప్రభుత్వ బడులు తప్ప వేరే దిక్కే లేదు. ఈయనట ఇప్పుడు ఏమిటికేం లేదు, బస్సులు పెట్టి ఇంటికి తీసుకుపోతారట. ఉన్న బస్సులే ఊర్లకు పోతున్నాయా? అన్ని ఊర్లకు తెలంగాణ బస్సులున్నాయా? మన ఆగేసి వచ్చిండు గాడికి వెళ్ళి ఆయన వాళ్ళ ఊర్లో వాళ్ళే ఒక 2-3 యూత్ కలిసి ఆయన కూడా పిలిపించిన, గద్వాలకి వెళ్ళి పిలిపించిన. ఇప్పుడు సర్పంచ్ అయిండు, జర మీరు కూడా రాండ్రి. వాళ్ళ 2-3 యూనివర్సిటీకి వెళ్ళి ఇక్కడ చదివిన వాళ్ళు పోయి వాళ్ళ బడిని కూడా ఎట్లా డెవలప్ చేసి ఎంత ఇబ్బందులు అవుతున్నాయని. అసలు మామూలు మనుషులకే కింది దాకా పోయేందుకు బస్సులు లేవు, ఇంకా ఈయనట విద్యార్థులకు అందరికీ ఇంటికాడికి పోయి తీసుకుపోతారట. ఏంది ఇది, ఏం తమాషా ఏంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా కంప్యూటర్ లో చూపించుకుంటే ఇట్లా చూపిస్తాడే మొత్తం. అదే వెనకట చూపించింది కదా, మన హైదరాబాద్ ను చూపించుకుంటా మూసి సుందరీకరణ చేస్తా అని పెద్ద పెద్ద స్టీమర్ల బొమ్మలు పెట్టిండు అలా. అసలు స్టీమర్లు పోతాయా? యాడికెళ్ళి పోతాయి స్టీమర్లు? అవి బొమ్మలు పెట్టి చూపించిండు నేను రేవంత్ రెడ్డి. చూసి అబ్బా గింతుంటదా, మా ఊళ్ళంతా ఊర్లలో ఉండేళ్ళందరూ అబ్బా అన్న పడి మనం పోవాలి కావచ్చుగా, పెళ్లి కాగానే మన హనీమూన్ అల్లలే చేసుకుందామని ఓడి ఇట్లా ఒక అంత అద్భుతంగా చూపించుడు. యాడికో మనం అమెరికా పోలేం కానీ మాట్లాడితే అమెరికాలో మాట్లాడు. పక్క రాష్ట్రంతోనే పోటీ పడలేవు నువ్వు అమెరికాల గురించి. నేను ఇస్తాన్బుల్ చేస్తా ఆయన అనిపోయింది, ఇప్పుడు ఈయన అంటున్నాడు కొత్తగా. గడికోసారి నేను 500 మందిని మొన్న ఎక్కడ పంపించినట, బయట దేశాల్లో పంపించి అక్కడ బడులు ఎట్లున్నాయో మొత్తం చూసి అధ్యయనం అట. ఉన్న బడులను కథం పట్టిస్తున్నావు, నువ్వు బడుల కాడికి ఎందుకు పంపిస్తున్నావు? ఈ విహారయాత్రలేంది? ఆ పోయిన వాళ్ళు మా ఊళ్ళు అధ్యాపకులు ఉంటే పాపం ఏదో చూసి వచ్చినట్టు ట్రిప్పులు కొట్టించినట్టే లెక్క ఉన్నది. కానీ ఈ వాస్తవాలన్నీ జనానికి ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పి ఈ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ఎమ్మెల్యేల మీద జనము క్వశ్చన్ చేయాలి, తిరగబడాలి. అన్ని ఇష్యూస్లలో ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. కానీ అన్నిటికన్నా ప్రమాదమైంది ఏంటంటే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదులనే నిర్మాణం అవుతుందని చెప్పి పెద్ద మనుషులు చెప్పిపోయారు. ఇవాళ ఆ తరగతి గదులనే హతం పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఆ మాత్రం అరాకొర అక్కడెక్కడో చదువుకునేటువంటి స్టేజ్ వచ్చిన కాడ ఇప్పుడు ఆయనతో కూడా 28% అంటే ఇప్పుడు ఖాళీ ఉన్నటువంటి దానివల్ల 28% ప్రభుత్వ పనులు ఉన్నారు. మిగతాలు మొత్తం ప్రైవేట్లకే పోతున్నట. 74% ప్రైవేట్. అంటే ఎంత మంది మీద భారం పడుతున్నది. కేవలం వీళ్ళు ప్రైవేట్ వాళ్ళ దగ్గర కుమ్మక్కై పర్సంటేజ్లు తీసుకొని, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దగ్గర పర్సంటేజ్లు తీసుకొని వాళ్ళే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు పెట్టి, అపోలో హాస్పిటల్లో బరాబర్ అయిన వాటా ఉన్నది, మెడికేర్ కూడా వాటా ఉన్నది, ఆయనకు 100% వాటా ఉన్నది ముఖ్యమంత్రికి. ప్రతి ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయి. ఈ వాటాల సంగతి ఏంటిది? జనం ఎందుకు ఇప్పుడు కాక్రోచ్ అని మొన్న ఒక చిన్న ఏదో పెట్టంగానే మొత్తం దేశమంతా కదిలింది కదా. ఇగో ఈ అన్రెస్ట్ దీంతోనే ఎక్కడో దగ్గర తిరగబడాలి. కానీ ఎవరికి చెప్పుకోవాలి?
ఈ తిరగబడితే ఆపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళతో కలిసే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడినాక ఈ వేదిక మీదకి వాళ్ళు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు, కొద్దిగా అటో ఇటో ఉన్న వాళ్ళు వాస్తవాలు మాట్లాడే వాళ్ళు వచ్చారు. పార్టీలను పిలిచినాం అనుకో, అవు మరి పోయినసారి నువ్వేం చేసినావు అనాల్సి వస్తుంది, నువ్వు దేశంలో నువ్వేం చేస్తావని ఆయన అనాల్సి వస్తుంది. ఆ పెద్ద మనిషి ఉన్నాడు ఇప్పుడు దేశంలో పెద్ద మనిషి, మొన్న హిందువులే నిన్న మొన్న ఎక్కడో చదివినది. వీళ్ళు మొత్తం అసలు దేశంలో ఐఐటీలు, మేము మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, ఐఐఎంలు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, టెక్నికల్ సైడ్ ఉన్నటువంటి యూనివర్సిటీల మీద ఒక ఆర్టీఐ వేస్తే 129 ఇన్స్టిట్యూషన్లలో ఏదో 75 వాళ్ళు మాత్రమే మళ్ళా తిరిగి రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఆర్టీఐ కింద స్టాటిస్టికల్ డేటా ఇస్తే ఘోరం ఏంటంటే, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే వాస్తవంగా చెప్పాలంటే, 35% వేకెన్సీస్ ఉన్నాయట దేశం మొత్తంలో ఇన్స్టిట్యూషన్లో. అది వాళ్ళు ఇచ్చిన దాంట్లో మిగతానే తీయలే, కొన్నిట్లలో 60%. ఇక హైయెస్ట్ ఏం దొరికేనా ఇప్పుడు మీ అయ్యా జాగిరా అని తిరిగిపోతున్నాయా పెద్ద మనిషి ఒక ఆయన సినిమా యాక్టర్ గిట్లా అని కూడా తిరుగుతూ అంటాడు పవన్ కళ్యాణ్ అంటేనే. గాయన స్టేట్ లో 60%, దాదాపు 68% వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ లో వేకెన్సీస్ ఉన్నాయట. అవి మాట్లాడమంటే శాతం కాదు, వీడికి వచ్చి ఓ మిసాల్ తిప్పుడు, తొడలు తిప్పుడు, బూత్ పురాణం పెట్టుడు, గది మాట్లాడుకో. గదే చెప్తున్నా, అందుకే శనివారం ఆదివారం మీకు ఏం పని రైడ్ అన్నది అటువంటి వాటికే. మీరు అక్కడ పోయి దానికి స్పెషల్ స్టేటస్ అన్నారు కదా, గది చూసుకోరని చెప్పేటందుకే ఈ మాటలు మాట్లాడినాం. ఇప్పుడు నేషనల్ లెవెల్లో చూస్తేనేమో వాళ్ళు విద్యను కథం పట్టించారు, 2% కూడా ఇస్తలేరు వాళ్ళు. మనోడు ఏం చేసిండు, 15% పెడతా అన్నాడు. ఏం సార్ అంతే కదా, 15% బడ్జెట్ లో పెడతా అన్నాడు. ఎంత పెట్టిండు, 8%. అది జీతాలకే. హైయర్ ఎడ్యుకేషన్ కు 2% ఏం కాదు, అది కూడా జీతాలకే, ఉన్న జీతాలకే. విద్యను కంప్లీట్ గా సర్వనాశనం చేసి పెట్టిరు. కమిటీలు వేసుడే ఇల్లు కమిటీలు, ఇంతకుముందు కొటారి కమిషన్ వేసిరు, వాళ్ళు 20% అన్నారు. వాళ్ళు కూడా ఒక్క సంవత్సరం వాళ్ళు ఇచ్చిర్రా ఇప్పటిదాకా. సమైక్య రాష్ట్రంలో ఇయ్యలే, ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఇయ్యలే, ఇప్పుడు మన తెలంగాణ అయిన తర్వాత కూడా ఇయ్యలే. సో ఈ డేటాలు ఇవన్నీ చెప్పి ఈ ప్రజలను, మన తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసి దీని మీద తిరుగుబాటు తీసుకొచ్చి ఒక రెవల్యూషన్, ఎడ్యుకేషన్ రెవల్యూషన్ కావాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో. హెల్త్ రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉన్నది. ఈ జనానికి, మన జనానికి ఎంత నష్టపోతున్నాం ఏందనేది ప్రతి ఇంట్లో ఇప్పుడు వాళ్ళకు జనానికి ఏమైందంటే ఇది అయ్యే పనేనా అని అంటున్నారు జనాలు. బరాబరి ఇది కాకుంటే మనకు బతుకులేదని చెప్పి జనానికి చెప్పే ప్రయత్నమే క్రాంతి దళ రూపంలో మేమందరం కలిసి, ఇటువంటి మేధావులందరినీ కలిసి ప్రజల గురించి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళను ఒక పిడికెడు మందితో స్టార్ట్ అవుతున్నాం. ఇప్పటికే చాలా విషయాలలో స్పందిస్తున్నాం, మాట్లాడుతున్నాం. దీని విషయంలో కూడా ఒకరొకరు వాళ్ళ అనుభవాలు ప్రజలకు తీసుకుపోయే విధంగా నేను కూడా మా వాళ్ళకు రిక్వెస్ట్ చేసిన అందరికీ, ఇది మీడియాలో కొంతమంది ఇప్పుడు ఏంటంటే సినిమా యాక్టర్ల బర్త్డేలైనా, సినిమా యాక్టర్ల గురించి మాట్లాడమన్నా, రాజకీయ నాయకుల గురించి మాట్లాడమంటే అది లక్షలలో పోతాయి. మన బతుకుల గురించి మాట్లాడమంటే అన్న వ్యూవర్షిప్ ఉండదు అంటారు. వ్యూవర్షిప్ లేట్ అయినా పర్వాలేదు, కింది దాకా మాత్రం తీసుకుపోవాలి, డేటా చెప్పాలి. లేట్ అయినా పర్వాలేదు, ఇదెందుకన్నా ఎవరి ముందు మీద స్టేట్మెంట్ రాదు, అది పేలుతుంది అని చెప్పని ఈ పేలుడు గిలుడు. కానీ ఒక మంచి పరిణామం తెలంగాణలో ఏం జరుగుతుందంటే, కార్పొరేట్ల చేతులు ఉన్నటువంటి మీడియా సంస్థలు పోటీగా డిజిటల్ మీడియా ఏంటంటే ఒక వజ్రాల చేతులలో డిజిటల్ మీడియా రూపంలో బయటకు వస్తున్నది. అది రఘు కావచ్చు, సీను కావచ్చు, మా దీపక సుంటలు కావచ్చు, నరేష్లు కావచ్చు, ఇట్లా చాలా మంది. నేను చాలా గర్వంగా చెప్పుకోదలుచుకున్నా. ఇవి రావు. ఇప్పుడు ఒక్కడన్నా పెద్ద ఛానల్ ఉన్నదా? ఇక్కడ ఎంత పెద్ద సమస్య ఉందా? ఏ ఛానల్ పెద్దది? TV9 ఉందా? ABN ఉందా? ABN అనే బూతులు మాట్లాడితే పాపం వేస్తున్నాడు ఆయన, కానీ ఇంకెవరు ఉన్నారా? TV5 ఉన్నదా? NTV ఉన్నదా? నేను వాళ్ళ యాజమాన్యాలు, ఎందుకంటే వీళ్ళకి అందరికి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. వీళ్ళకి రావని కాదు, వీళ్ళ దగ్గరికి అడ్వర్టైజ్మెంట్ల గురించి వస్తలేరని కాదు, కానీ వీళ్ళు తీసుకుంటలేరు. క్షేత్ర స్థాయిలో వీళ్ళకి కూడా వస్తాయి. ఇక అవుతాయి, ఇవే పెద్ద ఛానల్ అవుతాయి. మొన్న నా ముంగట్నే మా రావుకో 4 ఫోన్లు వచ్చినాయి. అన్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నదే, అడ్వర్టైజ్మెంట్ బాగా పైసలు ఇస్తే వేస్తావని. అరే నా పాలసీ నేను దానికి వ్యతిరేకంగా ఉన్నా, నేను ఎట్లా అడ్వర్టైజ్మెంట్ వేస్తా అని చెప్పని అన్నారు. నేను వేయాలన్నాడు పాలసీ. మేము TNN అప్పుడు అట్లనే చేసినాం, కానీ మాకేమో మాకు ఓవర్ మీద పడ్డే 100 మందికి జీతాలే, ఒకటారో ఉండా కొట్లాడి అప్పులపాలయ్యి ఆఖరికి అది ఓ స్టేజ్ లో పక్క పెట్టినా కానీ ఇయ్యాలంత పైసలు అవసరం లేదు. కానీ అయినా కానీ వాళ్ళు ఆడదింటారో ఏం చేస్తారో తెలియదు, కానీ ప్రజల మాటలు మాత్రం జనానికి మాత్రం తీసుకోబోతున్నారు. ఇలా మీడియాలు కూడా, ఎందుకంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు, కాలేజీలో అడ్వర్టైజ్మెంట్ ఏముంటది, తలా 2 లక్షలు ఇస్తా అంటే సబ్బే ఊకోవాలి. వీళ్ళు 2 లక్షలు ఇచ్చారు కాదు నాయన, మీరు 20 లక్షలు ఇచ్చినా మేము వేయం. ఈ మీడియా ఉన్నది, ఇలా జనానికి తీసుకుపోయే మీడియా ఉన్నది. ఇన్ని రోజులు లెక్క ఇప్పుడు లేదు. అందుకనే ఈ మీడియాని ఇప్పుడు మనోళ్ళు కూడా ఎవరు వాస్తవాలు చూపిస్తే వాళ్ళయ్యే చూడండి. మీ జీవితాలకు వాటిని కంపేర్ చేసుకొని ఇది వాస్తవమా కాదని.
వీళ్ళు మొత్తం పొద్దున్న లేస కొట్లాడుతున్నారు ఇక వెంకటేష్ నిన్న సాయంత్రం కూడా ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో వారేసిరని నన్ను మెసేజ్ చూసే వరకు ఆలస్యమైంది ఫోన్ చేస్తే అప్పుడే బయటకు వచ్చిందట. వీళ్ళకు కూడా అదే మాటలు చెప్పారు, మేము రాగానే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పని. ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాయతీ 5,000 కానిస్టేబుల్, ఆయన డీజీపీ చెప్తాడు 19,000 వేకెన్సీలు ఉన్నాయని, ఈయన 5,000 ఇచ్చారు. మరి మిగతా ఏం చేసుకుంటావు? రాసేటోళ్ళు ఎంత? 15 లక్షలా? 15 లక్షలు ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు గవి. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలకు వెళ్ళి కిందికే వచ్చి ఇట్లా కొట్లాడుతున్న వాళ్ళందరూ, వీళ్ళందరూ ఏంటంటే ఒక దారి లేక ఉన్నారు. వాళ్ళందరికీ ఇవాళ ప్రతి అంశాన్ని తీసుకొని తెలంగాణ పోవాలన్న ప్రధానమైన అంశాన్ని విద్య, దాని చుట్టే ఎవరు మాట్లాడినా కానీ దయచేసి విద్య చుట్టూ ఈ చర్చ తీసుకుపోయి జర వ్యక్తిగత దూషణల కాడికి పోకుండా ఫ్యాక్ట్స్, వాస్తవాలు ఏమున్నాయో ఆ వాస్తవాలు జనానికి తీసుకుపోదాం. ఇవాళ కాకపోతే రేపు, ఈడైనకపోతే మేము ఊర్లలో కూడా పోయి చెప్తాం. ఇది కూడా చెప్తున్నా, బరాబర్ చెప్తాం, బరాబర్ క్షేత్రస్థాయిలో పోతాం. మన మాటలన్నీ శాంతా సిన్హా గారు పంపించినటువంటిది నేను చదువుతా. నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఒక్కసారి చూసుకొని మళ్ళీ చదువుతా. శాంతా సిన్హా మేడం కూడా వచ్చేది ఉండే. యాక్చువల్ గా చాలా మంది ఇంకా కొంతమంది వస్తున్నారు, ప్రొఫెసర్లు వస్తున్నారు. చాలా మంది నేను మాట్లాడంగానే అలా సడన్ గా మీటింగ్ పెట్టాం కాబట్టి వేరే ప్రోగ్రామ్స్ ఉండే. తనకు కూడా బోర్డు మీటింగ్ ఉంది, తన ఒక చిన్న మ్యాటర్ చేసి పంపింది. జయదీర్ తిరుమలరావు గారు ఇంకో మీటింగ్ లో ఉన్నారు, షాద్ నగర్ దగ్గర ఒక మీటింగ్ లో ఉన్నారు. ఆయన వచ్చే వరకు కూడా ఆలస్యం అయితే ఇట్లా ఎవరితో కొంతమందితో మాట్లాడితే అందరు కూడా అసలు ఏం కాబోతుంది నా తెలంగాణ అని కాడికి వచ్చి వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే, 99% అక్కడికే చదువుకొని వచ్చిన వాళ్ళే. ఆ విలువలు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ మనం మాట్లాడుతున్నాం. సో అందరు కూడా ఈ అంశం చుట్టూ మాట్లాడాలని విజ్ఞప్తి చేసి ఒక్కొక్కరు నేను పిలుస్తా. ఇప్పుడు సార్ ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మా తిరుమల్ సార్ ఎక్కడ సామాజిక ఉద్యమాలన్నా ప్రజల పక్షాన ఎక్కడ ఏది మాట్లాడాలన్నా అది ఢిల్లీలో కూడా తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు కూడా కంప్లీట్ గా అన్ని తానే ఉండి, మన రూపెడ్డి గారు ఉండే కానీ అన్ని తానే ఉండి ఏ కాగితం కావాలన్నా ఏ ప్రభుత్వానికి ఎక్కడెక్కడ ఎట్లెట్లా డైరెక్షన్ ఇవ్వాలన్నా ఢిల్లీలో ఉండి ఆపరేట్ చేసిన మా తిరుమల్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.